సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. సార్ అనిల్ గారు నమస్తే సార్. నమస్తే అండి. సార్ వెల్కమ్ టు విష్ణు టాక్స్. థ్యాంక్ యూ అండి. అనిల్ గారు ఒక చిన్న కేస్ స్టడీ లాగా తీసుకుందాం. 2011లో అంటే ఒక 14 years బ్యాక్ కానీ ఒక 5 లక్షల ఇన్వెస్ట్మెంట్ కానీ గోల్డ్లో ఇన్వెస్ట్ చేస్తున్నా, ఒక మిడ్ క్యాప్ ఫండ్లో ఇన్వెస్ట్ చేస్తున్నా, ఒక లార్జ్ క్యాప్ ఫండ్లో ఇన్వెస్ట్ చేస్తున్నా, ఒక స్మాల్ క్యాప్ ఫండ్లో ఇన్వెస్ట్ చేస్తున్నా, అండ్ అదేవిధంగా పీపీఎఫ్లో ఇన్వెస్ట్ చేస్తున్నా, ఎఫ్డీలో కానీ ఇన్వెస్ట్ చేస్తుందంటే 2011లో ఒక 5 lakhs రూపీస్ ఇప్పుడు నేను చెప్పిన అసెట్ క్లాసెస్లో అక్కడ ఇన్వెస్ట్ చేస్తుంటే ఇప్పటికి ఈ 14 yearsలో ఎంత రిటర్న్స్ వచ్చే అవకాశం ఉందంటారు? అసలు ఏ అసెట్ క్లాసెస్ నుంచి ఎంత రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారు? ఒక 14 years టెన్యూర్కి ఒక 5 లక్షల రూపాయలు స్టార్ట్ చేస్తుంటే. వండర్ఫుల్ నంబర్ అండి. ఎస్పెషల్లీ రీసెంట్గా ఏంటంటే అందరూ గోల్డ్ రేట్ చాలా పెరిగిపోయింది. లాస్ట్ ఇయర్ గోల్డ్ ఒక 36% గ్రూప్ అయింది. ఈ ఇయర్ కూడా ఇయర్ టు డేట్ ఒక 14-15% పెరిగేసరికి అందరూ గోల్డ్ మంచిది అని అడుగుతూ ఉంటారు. బట్ మనం చూడాల్సింది ఎప్పుడు కూడా షార్ట్ టర్మ్, ఇట్స్ షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ఓకే, బట్ లాంగ్ టర్మ్లో రిటర్న్స్ ఏమున్నాయి అనేది చెప్పడానికి 14 years ఇస్ ఏ వండర్ఫుల్ పీరియడ్. మీరు ఇందులో చూసుకుంటే అప్పుడు ఒక 5 లక్షలు లంసమ్ ఆ రోజు పెట్టాము April 1st 2011 రోజు పెట్టి ఉంటే ఇవాళకి 11% గోల్డ్ పర్ యానం సిఏజిఆర్ ఇచ్చేది. అమౌంట్ 21 నుంచి 22 lakhs మధ్యలో ఉండేది. 5 లక్షలు క్లోజ్ టు 4 times 14 సంవత్సరాలలో 22 లక్షలు అయ్యిండేది. 22 లక్షలు అయ్యి ఉండేది. అదే ఒక మిడ్ క్యాప్ తీసుకుందాం, ఎగ్జాంపుల్ హెచ్డిఎఫ్సి మ్యూచువల్ ఫండ్ మిడ్ క్యాప్ తీసుకుందాం, ఆపర్చునిటీస్ ఫండ్, అది 19% గ్రో అయింది. మన అమౌంట్ 57 lakhs. 5 లక్షలు కాస్త 57 లక్షలు 57 లక్షలు అయింది. ఇది యాక్చువల్ నంబర్. ఓకే, ఇది అంటే ఏమంటారు ప్రెడిక్షన్ కాదు, యాక్చువల్ నంబర్. యాక్చువల్ రిటర్న్ 19.02% 14 yearsలో సిఏజిఆర్ ఇచ్చింది. అదే ఒక లార్జ్ క్యాప్ ఎగ్జాంపుల్ తీసుకుందాము, మీరే యాసెట్ లార్జ్ క్యాప్ ఫండ్, అది 14% సిఏజిఆర్తో గ్రో అయింది, 31 lakhs అయింది. ఓకే, 5 లక్షలు 6 times అయింది. దెన్ ఒక స్మాల్ క్యాప్ అప్పటి నుంచి నిజంగానే యాక్టివ్ ఉన్న ఫండ్ నిప్పాన్ ఇండియా స్మాల్ క్యాప్ తీసుకున్నాం. ఇది 21.5% పర్ యానం సిఏజిఆర్ ఇచ్చింది. ఇది యాక్చువల్లీ 78 లక్షలు అయింది. 5 లక్షలు 14 yearsలో 78 lakhs అయింది. ఓకే, అదే ఎఫ్డి చూద్దాం. అందరూ నమ్మే ఎఫ్డి, అందరూ సేఫ్ అని ఎఫ్డి చూసుకుంటే 7% యావరేజ్ మన ఇంట్రెస్ట్ ఎఫ్డి మీద ఉందన్నమాట. తీసుకుంటే 13 lakhs అయింది. ఓకే, 5 లక్షలు 14 సంవత్సరాల్లో 13 లక్షలు అయింది. అండ్ కన్సిడరింగ్ అందులో ఇంకా యాక్చువల్లీ మళ్ళీ ప్రతి సంవత్సరం మనం ఎఫ్డి ఇంతకన్నా ఎక్కువగా ఉంటే మనం కట్టేయాలి ట్యాక్స్ ఎప్పటికప్పుడు. వెరాజ్ మ్యూచువల్ ఫండ్లో అటువంటిది ఏం లేదు, ఓన్లీ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ ఒకటేసారి కట్టాల్సి వస్తుంది. దెన్ పీపీఎఫ్ తీసుకున్నాం, అందరూ సేఫ్, మళ్ళీ ఎటువంటి ట్యాక్సేషన్ విత్డ్రాల్ కూడా ఉండదు కదా అంటాం. 5 లక్షలు 14 లక్షలు అయింది, ఎందుకంటే 7.87% యావరేజ్ అనమాట. సో దిస్ వెరీ సింప్లీ ఎక్స్ప్లెయిన్స్ ఏంటంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్లో ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ అంటే ప్యాసివ్ ఇన్వెస్ట్మెంట్లో ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ ఆర్ ద బెస్ట్. మీరు గోల్డ్ ఎంత ఈ షార్ట్ టర్మ్ బయాస్ మనం ఏంటంటే ఒక లాస్ట్ 1 yearలో 40% 50% పెరిగింది కదా అని అదే బెస్ట్ అంటే ఎస్, రీసెంట్లో అదే బెస్ట్ పర్ఫామ్ చేసింది. బట్ లాంగ్ టర్మ్ మాత్రం గోల్డ్ ఇంకా లాంగ్ టర్మ్ వెళ్తే యాక్చువల్లీ గోల్డ్ 7% 7.5% కన్నా లేదు. బట్ స్టిల్ ఈ 14 yearsలో కూడా 11% గ్రోత్ ఉండింది. సో అన్నిటికన్నా మనం చూసుకుంటే ఆబ్వియస్లీ మనం ఎప్పుడు చెప్తా ఉంటాం, నేనే కాదు ఎవరైనా ఫండ్ మేనేజర్లు ఎవరైనా అడ్వైజర్లు చెప్పేది ఏంటంటే more than 5-6 years ఫర్ లాంగ్ టర్మ్కి వెళ్ళినప్పుడు స్మాల్ క్యాప్కి వెళ్ళండి. ఎంత వొలటిలిటీ ఉన్నా షార్ట్ టర్మ్లోనే ఈ అప్స్ అండ్ డౌన్స్ కనబడతాయి, వెరాజ్ లాంగర్ టర్మ్లో కనబడదు. ఈవెన్ ఎగ్జాంపుల్ ఇదే కాకుండా షార్టర్ ఎగ్జాంపుల్ తీసుకున్నా, ఒక క్లయింట్ 7 years బ్యాక్ 18లో స్మాల్ క్యాప్లో పెట్టారు. ఇవాళ కూడా పోస్ట్ ఈ 6 months మనకు తెలుసు 14-15% మార్కెట్ కరెక్షన్ వచ్చింది. స్మాల్ క్యాప్స్ కూడా 14-18% పడిపోయినాక కూడా 2018లో ఇన్వెస్ట్ చేసిన ఇన్వెస్టర్ది ఇవాళ 20% సిఏజిఆర్ ఉంది. ఇది ఆఫ్టర్ ఈ కరెక్షన్ కాకముందు 28-29 ఉంది. సో ఎవరైతే పేషెంట్ ఇన్వెస్టర్స్ ఉన్నారో, ఎవరికైతే ఓపిక ఉందో, డబ్బులు అవసరం లేదో, స్టిల్ రివార్డ్ మంచి రిటర్న్స్ రావాలంటే
లాంగర్ టర్మ్ అయితే మిడ్ అండ్ స్మాల్ క్యాప్, కొంచెం సేఫ్టీ కొంచెం కావాలి అనుకుంటే లార్జ్ క్యాప్, అది కూడా 6 times పెరిగింది. మీరు చెప్తుంటే నాకు ఒక మాట గుర్తొస్తుంది. మనం నిద్రపోతున్నా సరే మన డబ్బు మన కోసం పనిచేయడం అంటేనేమో ఇదేనేమో. అంటే ఇదే మన డబ్బు మనకి సంపద సృష్టించడం అంటే అబ్సల్యూట్గా ఇదే. నేను ఇంతకుముందు చెప్పిన కేసులో కూడా 18లో ఇన్వెస్ట్ చేశారు 50 లక్షలు ఒక స్మాల్ అండ్ మిడ్ క్యాప్ పోర్ట్ఫోలియో. ఇవాళ 7 years అయింది. 7 yearsలో 20%తో గ్రో అయ్యి నియర్లీ 4.5 రెట్లు అయింది. సో ఎటువంటి వేరే ఇన్వెస్ట్మెంట్ మళ్ళీ ఆ టైంలో ఎటువంటి వాళ్ళ వైపు నుంచి ఇన్వాల్వ్మెంట్ లేదు. సో ప్యాసివ్ ఇన్వెస్ట్మెంట్ ఆల్సో ఇండియాలో ఇంకా చాలా ఉంది. మంచి ఫండ్స్ సెలెక్ట్ చేసుకుంటే కంపల్సరీ ఇండెక్స్ని బీట్ అవుతుంది అండ్ గోల్డ్ లాంటి యాసెట్ని కూడా బీట్ చేసే అవకాశాలు ఉన్నాయి. జస్ట్ బికాజ్ ఇవాళ మంచి రిటర్న్ ఇచ్చిందని. గోల్డ్ ఇంకొక ఇది ఇప్పుడు చాలామంది ఇప్పుడు ఫ్లేవర్ ఆఫ్ ద సీజన్ ఏంటంటే గోల్డ్. గోల్డ్ అంటే ఇంకొక 6 నెలలు పెరగచ్చు. బట్ మనం గోల్డ్ ఎప్పుడు చూసినా సరే ఒక 1 to 2 years ఆఫ్ బుల్ సైకిల్ చూస్తాము. ఆ తర్వాత 10 to 12 years ఒక స్మాల్ రేంజ్లో ఆగిపోతుంది. సో నెక్స్ట్ ఈ 6 months 8 months తర్వాత మళ్ళీ ఈక్విటీ మార్కెట్స్ వచ్చినప్పుడు గోల్డ్ మాత్రం ఒక లాంగ్ టర్మ్ మొత్తం తీసుకెళ్ళి ఇప్పుడు కొద్దిమంది ఇన్వెస్టర్స్ గోల్డ్ ఫండ్స్, గోల్డ్ డిజిటల్ గోల్డ్ ఈటీఎఫ్స్ వెళ్ళకూడదు. అందుకే ఎప్పుడు మనం చెప్పేది ఒకటి, మనము యాసెట్ అలొకేషన్ ఎప్పుడు అంటాము, పోర్ట్ఫోలియో బిల్డ్ చేయమంటాం. సో ఇప్పుడు గోల్డ్ మంచి పర్ఫామ్ చేసింది, బట్ ఇప్పుడు ఇన్వెస్ట్ చేయండి ఈక్విటీస్లో, ఎందుకంటే అన్ని చీపర్ ఉన్నాయి కాబట్టి యూ విల్ గెట్ సిమిలర్ ఆర్ మోర్ రిటర్న్స్ ఇన్ 1 or 2 years. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అంకుల్ గారు. థ్యాంక్ యూ.